చంద్రబాబు నాయుడు ఉద్దేశ్యం ఏమిటంటే ప్రజలకి మంచి స ప్రభుత్వం మంచి ఆరోగ్యము ఇవ్వాలనే ఆలోచన కంటే కూడా మంచిగా ఎలా సంపాదించుకోవాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం కాదు. ఎందుకంటే ప్రజలకి మనం పేద ప్రజలకి ఇయ్యాల్సింది జగనన్న ఆలోచన మంచి ఆహ్, ఆరోగ్యము, మంచి విద్య అనే ఆలోచనతో ముందుకు పోవడం జరిగింది. దాన్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఈ కాలేజీలందరినీ అప్పనంగా ప్రైవేట్ పరం చేసి వాళ్ళ జోబులు నింపుకొని ప్రజలకి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం కాదు. మేము దీని మీద వ్యతిరేకత అత్యధికంగా తీసుకుపోయి ఇంకా ప్రజలకి తీసుకుపోయి దీన్ని ఇంకా ఉద్యమాన్ని పెంచి దీన్ని ప్రైవేట్ పరం కాకుండా మేము ముందుకు పోతాము. అంతేకాకుండా ఈరోజు మన మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్‌కి అయితే రోజు 1000 నుండి 1200 మంది వచ్చి ఈరోజు ఓపీలో చూయించుకుంటున్నారు. దాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేసి వాళ్ళు చీటీలకు డబ్బులు కట్టే గాని వైద్యం చేసుకునే పరిస్థితి తీసుకుపోతున్నారు. దీన్నన్నిటిని ప్రజలందరూ గమనించాలి. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి మనకి ఏదైతే మనం మదనపల్లి హక్కుగా మనం మెడికల్ కాలేజ్ చూస్తున్నామో దాన్ని మనమందరూ ఒక తాటి మీద నిలబడి నడిచి మన కాలేజీని మనం నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం